ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ 10 CGPA ఎలా సాధించాలి దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇంజనీరింగ్లో సీజీపీఏ అంటే కేవలం గ్రేడ్ మాత్రమే కాదు, ఫ్యాకల్టీ ఇచ్చే గౌరవం కూడా. మరి ఆ పర్ఫెక్ట్ 10 CGPA అందుకోవాలంటే ఏం చేయాలి? దానికొక స్ట్రాటజీ కావాలి. ఫస్ట్ ఇయర్లో ఈ కోర్ సబ్జెక్ట్లే మొత్తం ప్రయాణానికి పునాదిలాంటివి. చాలామందికి పెద్ద అడ్డంకేంటంటే మ్యాథమెటిక్స్. ఇంజనీరింగ్ మ్యాథ్స్ చాలా కష్టమనుకుంటారు, కానీ నిజానికి ఒక పద్ధతి ప్రకారం వెళ్తే చాలా ఈజీ. సక్సెస్ అనేది టాలెంట్ మీద కాదు, ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సబ్జెక్టులు చదవడమే కాదు, ఎగ్జామ్స్ని జయించాలి. ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఈ 4 చాలా ముఖ్యం. వీటిపై ఫోకస్ పెట్టాలి. చాలామంది తక్కువ అంచనా వేసేది ఒకటుంది, అదే ల్యాబ్స్. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ల్యాబ్ ఎగ్జామ్స్లో 90+ స్కోర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇది సీజీపీఏని బాగా పెంచుతుంది. ఇక్కడొక హెచ్చరిక: ఒక్కోసారి ఇంపార్టెంట్ అనుకున్నవి కాకుండా బయటనుంచి కూడా ప్రశ్నలు రావచ్చు. పాత క్వశ్చన్ పేపర్లు కేవలం ఒక టూల్ మాత్రమే, షార్ట్కట్ కాదు, ప్యాటర్న్ అర్థం చేసుకోడానికే. అయితే ఇంజనీరింగ్ సక్సెస్ అంటే కేవలం ఎగ్జామ్స్ మాత్రమే కాదు కదా. సిలబస్ దాటి ఆలోచించాలి. కెరియర్కు ఈ 3 స్టెప్స్ చాలా కీలకం. ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వటం చాలా ముఖ్యం. డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ లోతుగా తెలుసుకోవచ్చు. ఇలా ప్రొయాక్టివ్గా ఉండటమే మంచి ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడే ప్రొఫైల్ను నిర్మిస్తుంది. ఇంత బలమైన పునాది ఉంది కదా, ఇక దానిపై ఏం నిర్మిస్తారో